ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని గురుస్థాన్ మెడిటేషన్ స్పేస్ లో 7 రోజుల సప్తాహ ధ్యానం. వనపర్తి జిల్లా ప్రాథమిక పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించిన మాస్టర్లు. నంద్యాల జిల్లా రాజనగరం గ్రామంలో మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర. కర్ణాటక బీదర్ లోని గవర్నమెంట్ పియు కాలేజ్ లో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించిన మాస్టర్లు. సత్యసాయి జిల్లాలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం పుసులూరు ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పుసులూరు గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో శాకాహార సద్భావన యాత్ర ఘనంగా నిర్వహించారు. 41 రోజుల మండల ధ్యానం పూర్తయిన సందర్భంగా ఈ సద్భావన యాత్ర పద్మావతి ఆధ్వర్యంలో, రామంజనేయులు ఆధ్వర్యంలో జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అనురాధ ఆదినారాయణ గారి గృహం పైన ధ్యానులు నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించారు. నమస్కారం. మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గురుదేవుల యొక్క చైతన్యంతో ఇక్కడ నంద్యాల జిల్లా పుసులూరు గ్రామంలో మరి విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరుతో విరాజిల్లుతున్నటువంటి శక్తి క్షేత్రం, పిరమిడ్ శక్తి క్షేత్రము 41 రోజులు అఖండ ధ్యానం మరి అద్భుతంగా జరిగి దిగ్విజయంగా జరిగి 41 రోజు మహాకరుణ శాకాహార ర్యాలీతో మరి మొదలవుతుంది. మరి ప్రపంచన యాత్ర తర్వాత మొట్టమొదటి శాకాహార ర్యాలీ. మరి మన గ్రామ ప్రజలందరూ నంద్యాల మాస్టర్స్ మరి చుట్టుముట్ల మాస్టర్లను వచ్చి ఇక్కడ దిగ్విజయంగా శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ అయ్యా కృష్ణమూర్తి అయ్య గారు, అలాగే ఆదినారాయణ సారు, మరి అనురాధమ్మ దంపతులు ఆధ్వర్యంలో మెగా మహా శాకాహార ర్యాలీ జరగబోతుంది. అందరూ మహాకరుణతో నిండాలని, మూగు జీవులను రక్షించాలని, మాంసభక్షణం మానివేయాలని, అహింస పరమ ధర్మ మార్గంలో నడవాలని కోరుకుంటూ జై శాకాహార జగత్ కి, జ్ఞాన జగత్ కి, అహింస జగత్ కి, సద్భావన యాత్ర కి. సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో కర్ణాటక బీదర్ నగరంలోని గవర్నమెంట్ పియు కాలేజ్ ఫర్ గర్ల్స్ లో విద్యార్థులకి ధ్యాన శిక్షణ మరియు మొక్కల ఆధారిత జీవన శైలి తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ಒಳ್ಳೆ ಅನುಭವ ಎಲ್ಲರಿಗೂ. सबको कैसा महसूस हुआ? बहुत अच्छा महसूस हुआ. सब लोगों को, कुछ लोगों को भगवान कुछ भी माइंड डाइवर्ट होता लिटिल बिट, बाद में उसको कंसंट्रेट करके फिर उससे ही बाहर आके सब लोग उससे ही माइंड कंसंट्रेट करें 15 मिनट्स. इसलिए सबको, सबके तरफ से और हमारे कॉलेज के तरफ से सबको. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్ర మార్గదర్శకత్వంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వర్ సమక్షంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని గురుస్థాన్ మెడిటేషన్ స్పేస్ లో 7 రోజుల సప్తాహ ధ్యాన కార్యక్రమంలో భాగంగా 5వ రోజు అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి ధ్యాన సాధకులు విచ్చేసి మౌనం పాటిస్తూ అందరూ సామూహిక ధ్యానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వర్ అఖండ ధ్యానంలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ధ్యానులకు గురు ప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధ్యానులందరూ పాల్గొనాలని గురుస్థాన్ బృందం వారు ఆత్మీయ ఆహ్వానం పలికారు. ధ్యాన సప్తాహము జూలై 3 ఉదయం 11 నుండి జూలై 10-11 వరకు అఖండ మౌన ధ్యానము ఎస్ఆర్ నగర్, గురుస్థాన్, హైదరాబాద్. మేము ఇద్దరము పాల్గొంటున్నాము. మీరందరూ కూడా రండి. చలో గురుస్థాన్, చలో గురుస్థాన్, చలో గురుస్థాన్, చలో గురుస్థాన్, చలో ఎస్ఆర్ నగర్ గురుస్థాన్, హైదరాబాద్. సీనియర్ పిరమిడ్ మాస్టర్ గుండం శైలజ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని ఐజా నగర్ లోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గుండం శైలజ ధ్యాన శిక్షణ అద్భుతంగా ఇచ్చారు. మరియు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ శోభిత పాల్గొని విద్యార్థి దశలో తాను ధ్యానం చేయడం వల్ల చదువు పరంగా, ఆరోగ్యపరంగా పొందిన లాభాల గురించి వివరించారు. ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ధ్యానం వలన బుద్ధి కుశలత, ధ్యానం వలన
వలన జ్ఞాపక శక్తి ధ్యానం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ధ్యానం వలన భయం తొలగిపోతుంది ధ్యానం వలన ఆత్మస్థైర్యం ధ్యానం వలన పరీక్షలంటే భయం పోతుంది ధ్యానం వలన సంపూర్ణమైన ఆరోగ్యం ధ్యానం వల్ల ఆరోగ్యమే మహాభాగ్యం ధ్యానం వలన నేటి బాలలే రేపటి పౌరులు అంటే ఒక వివేకానందుడు లేక ఒక అబ్దుల్ కలాం లేక ఒక అంబేద్కర్ లాగా మీ ముందున్న మీ మేడం వాళ్ళు ఉన్నారా సార్ మేడం అలా మీరు ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే మనం ప్రతిరోజు ఏం చేయాలి ధర్మవరం పిరమిడ్ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం కాలేజ్ గ్రౌండ్ నందు శ్రీ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారిచే 86వ శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు ఎంతో చక్కగా జ్ఞానబోధ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ధ్యానులు పాల్గొన్నారు. అందరికీ యజ్ఞ ప్రసాదం అందజేశారు. ఇక్కడ కేవలం కర్మానుభవం పొందడానికే మానవుడు రాలే, ఇక్కడ ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. ఈ భూమి ఒక గొప్ప పాఠశాల. ఇక్కడికి వచ్చి ఇక్కడ నేర్చుకోవడానికి జీవుడు భూమికి వస్తాడు. వచ్చేటప్పుడే తన కర్మలలో కొంత భాగాన్ని తనకు ఏ ఎక్స్పీరియన్స్ అయితే కావాలో, ఏ అనుభవం అయితే కావాలో ఆ అనుభవం కోసం అది అలా డిజైన్ చేసుకొని భూమికి వస్తాడు. ఎవరు మనల్ని బలవంతం చేయడు. అటు పుణ్యరాశి పాపరాశి రాశులుగా ఉంటుంది పైన మన సంచితంలో అంతా ఇంకా ఇక్కడ వచ్చి ఏదో పెద్ద ఐశ్వర్యంగా ఉండేవాడిని వాడు పుణ్యాత్ముడని, ఏదో దరిద్రంగా ఉన్నాడు పాపాత్ముడని భావిస్తామే కానీ కాదు. అది కేవలం నిన్ను దరిద్రానుభవం ఎట్లుంటుందో చూడాలనుకున్నప్పుడు వాడి పాపంలో కొంత భాగాన్ని తెచ్చుకొని ఆ పాపాన్ని అనుభవిస్తాడు, అనుభవం పొందుతాడు. అనుభవం పొందిన తర్వాత అది మాయమైపోతుంది. ప్రతి జీవుడు కూడా ఆ పాప పుణ్యాలను బేరగది వేసుకునేకి అనుభవాన్ని పొందడానికి భూమికి వస్తాడు. ఇది అర్థమైతే మాత్రం అది అన్ని మనం కోరుకొని తెచ్చుకున్నవే, ఏది కోరుకోకుండా రాలే. చాలా మంది మనకు ఒక అభిప్రాయం ఉంటుంది, స్వామి చనిపోయిన ముందు నేను మంచంలో పడుకోకుండా ఈ శరీరాన్ని వదిలితే చాలు, ఈ మంచంలో పడకూడదు అనుకుంటాడు. అది ఎంత అజ్ఞానపు లక్షణం అంటే అంత అజ్ఞానపు లక్షణం. అజ్ఞానం వల్ల అది కోరతాం మనం. అక్కడ మనకు నేను మంచంలో పడి నా కుటుంబ సభ్యులంతా నన్ను అనాథగా చూపిస్తే అప్పుడు కలిగే అనుభవం ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలని నేను ఆ డిజైన్ చేసుకొని భూమికి వచ్చా. ఆ అనుభవం కోసమే వచ్చా. నాకు ఆ పాపకర్మ అదే పనిగా పట్టుకొని వచ్చేదాన్ని. నాకేం అదే బలవంతం ఎవరు చేయలే, కర్మదేవతలు కూడా బలవంతం చేయరు. నాకు అనుభవం కావాలనుకున్నప్పుడు అది కావాలి నాకు అని ఈ భూమి మీదకి వచ్చా. అయితే వీటికి వచ్చిన తర్వాత మాత్రం నా ఆలోచన వీరవాసరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో వీరవాసరం మండలం చింతలకోటి గరువు గ్రామంలో గల శ్రీ ఉమా చంద్రశేఖర్ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయ కనకదుర్గ పాల్గొని ధ్యానం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత పొందవచ్చునని, మన జీవితంలో దుఃఖరాహిత్య స్థితిని పొందాలి అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలగల నాగలక్ష్మి గారు తన ధ్యాన అనుభవాలను వివరించారు. నిర్వాహకులు శ్రీమతి విజయ కనకదుర్గ నాగలక్ష్మి గారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మరియు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు.
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 ధ్యాని విజ్ఞాని ప్రాజెక్టులో భాగంగా జూలై 9న తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆత్మీయ ఆహ్వాన యాత్ర మరియు వారి యొక్క దివ్య జ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో శ్రీ సంగీత బాబు, శ్రీమతి మహేశ్వరి పాల్గొనున్నారు. ధ్యాన శిక్షణ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 4:30 నుండి 6:30 వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ చే ఆత్మజ్ఞాన సందేశం బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం నందు జరుగును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానం పలికారు నిర్వాహకులు. ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి నిర్వహణలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహించబడును. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం, బ్రహ్మర్షి పత్రిజీ జ్ఞాన సందేశాలు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, సంపూర్ణ ఆరోగ్య సూత్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సందేశాలు, సంగీతం, నృత్య కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికింది పిఎంసి. అన్నమయ్య జిల్లా కొటాలలోని ధ్యాన ఆశ్రమం పిరమిడ్ జేతవనంలో పిరమిడ్ జేతవనం ఫౌండర్ సుధాకర్ గారి ఆత్మోత్సవం జూలై 8, 9, 10వ తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జూలై 8న ఉదయం 10 గంటల నుంచి సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ఫౌండర్ భీమినేని వంశీ అమరత్వం అనే అంశంపై సందేశం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో శ్రీలంకలోని రామాయణ గాథల పవిత్ర క్షేత్రాలను దర్శించే అద్భుతమైన 8 రోజుల ఆధ్యాత్మిక యాత్ర సెప్టెంబర్ 6 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నారు. 8 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్ నుండి కొలంబోకి విమానం ద్వారా ప్రయాణం కొనసాగనుంది. ఈ సాహస యాత్రలో 3 స్టార్ హోటల్ వసతి, రుచికరమైన శుద్ధ శాకాహార భోజనం, ఎయిర్ కండిషనర్ లగ్జరీ వాహనాలతో ప్రయాణం, ప్రకృతి విహారం వంటి వసతులు కల్పించబడును. వీటితో పాటు ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించబడును. ఈ యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.